మర్చిపోకూడదు. కాబట్టి ఈ మహా స్వాప్నికుడు అనే పేరు చాలా అర్థగర్భితంగా విక్రమ్ పూల్ గారు పెట్టినారంటే తప్పు కాదు. స్వాప్నికుడు అంటే నేను అడిగినాను ఆయన్ని, ఏమయ్యా అర్థం ఏమిటి స్వాప్నికుడు అంటే? అంటే డ్రీమర్, ఇంగ్లీష్లో అదేమంటారు, డ్రీమర్ అంటారు, డ్రీమర్ అంటారు. నేను అడిగినాను ఆయన్ని, ఏమిటయ్యా డ్రీమర్ అంటే? ఇది స్వప్నాలు నిజం కావు కదా అని అడిగితే, లేదు సార్, స్వప్నాలు కూడా నిజమయ్యేట్లా చరిత్ర ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి మహా స్వాప్నికుడు అని ఆయన ఏమేమి స్వప్నాలు పొందిండో అవన్నీ కూడా అనుష్ఠానానికి తెచ్చేదానికి ప్రయత్నం చేసి జయశీలమైనాడు అనేట్లా విషయము ఈ పుస్తకము పేరు చాలా బాగుంది. ఆయన పేరు మీరు చూసినారు. ఇంతే కాదు, ఈయన మానవతావాది. ఏమి మానవతావాది అంటే? హ్యూమన్ రైట్స్, డిఫెండర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అంటే ఏమి? మానవతావాది, మానవీయ మూల్యాలు అంటే ఏమిటి? మానవతావాది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, 99వ ఇస్వీలో ఒరిస్సా రాజ్యం, శ్రీకాకుళం పక్కలో ఉండేది ఒరిస్సా రాజ్యం. ఆ రాష్ట్రంలో అప్పుడు మహా ఫ్లడ్స్ వచ్చి కటక్, భువనేశ్వరు, మాండ్లు, తోపులు, ఇండ్లు అన్నీ పడిపోయి, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ పైనాయి. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అప్పటికి ఒరిస్సా రాష్ట్రానికి పోయి అక్కడ 10 దినాలు ఉండి విద్యుత్ శక్తిని, ప్రవాహంలో పీడితులకంతా సౌలభ్యాల్ని, ఇల్లు లేకుండా వాళ్ళకంతా ఇల్లులు, అన్నం లేకుండా వాళ్ళకంతా అన్నము, విద్యుత్ శక్తి పోల్లంతా అక్కడే ఉండి స్థాపన చేసి సహకారం చేసి మన పరరాష్ట్రం ఒరిస్సా జనాలు కష్టపడుతున్నారు, ఆ కష్టపడే జనాలకి మేము సహకారం చేయాలి, తోడు నీడుగా ఉండాలి అని చెప్పి అక్కడ ఆ రాజ్యంలో జనాలు బతికేదానికి సహకరించిండేట్లా ఒక వ్యక్తిత్వం ఉండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక పక్కన మానవతావాది, ఒక పక్కన సమాజవాది, ఒక పక్కన సుధారకుడు, మహాస్వాప్నికుడు. ఈ యూత్కి నిరుద్యోగ సమస్యని బహిరించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇడీ ప్రపంచానికే ప్రఖ్యాతి పొందిండేట్లా సైబరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామ్రాజ్యశాహి రాష్ట్రాలైన అమెరికా, జపాను, యూరోప్ కంట్రీస్ కన్నా ఎక్కువగా మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబరాబాద్ లో ఉంది. ఏంటంటే ఇది ప్రపంచంలో చరిత్ర సృష్టి చేసినట్లా వ్యక్తిత్వం ఉండేట్లా అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ నిపుణుడు, రాజకీయ పరిజ్ఞానం ఉండేట్లా వాడు. అంటే రాజకీయ జ్ఞానము స్వతంత్ర భారతదేశంలో 140 కోట్ల జనసంఖ్యలో మనకుండేట్లా సమస్యలు, నిరుద్యోగ సమస్య, పేదతనము ఉండేట్లా మహారాష్ట్రంలో ఇలాంటి నాయకుల ఒక సంరక్షణ చాలా అవసరం ఉంది నేను తెలుసుకొని, ఈ రాజకీయ ప్రక్షుబ్ధ పరిస్థితిలో కూడా మీకు తెలుసును, ఒక న్యాయమూర్తి ఇలాంటి కాలఘట్టంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అని నేను విశదంగా చెప్పేదానికి పోను, కానీ ఏవోగా నివృత్తి న్యాయమూర్తి కూడా పుస్తకం ఆవిష్కరణ చేసేదానికి ఒప్పరు. కానీ నన్ని జనార్దన్ గారు, విక్రమ్ పూలా గారు మరియు తిరుపతి రావు గారు నాకు పోయిన వారము ఫోన్లో మాట్లాడి ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి, మీరు విజయవాడకి రావాలి అని చెప్పినప్పుడు నాకు చాలా బిజీ ఎంగేజ్మెంట్ ఉండింది. కానీ
ఆ ఎంగేజ్మెంట్లంతా పక్కకు పెట్టి నేను ఈ ఆహ్వానాన్ని ఒప్పి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తానని చెప్పినాను. దానికోసం ఇక్కడ వచ్చినాను. మీరు కానీ ఈ రాష్ట్రంలో ఉండేట్లా ప్రగతిపర రైతు సంఘాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయ విత్తనం చేసే న్యాయమూర్తులు కానీ తప్పుగా తెలుసుకోకూడదు. నేను ఒక జవాబుదారీ ప్రజగా, నాకు ఒక జవాబుదారి ఉంది. న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు పోయి నేను వచ్చి నివృత్తి అయ్యి విశ్రాంతి నేను తీసుకుంటా లేదు. ప్రజల ముందర పోయి ప్రజల సమస్యల గురించి వాళ్ళతో స్పందించి వాళ్ళ సమస్యలకి పరిహారం ఇచ్చేట్లా పనిలో నేను నివృత్తి న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను. నేను అనుకున్నాను, నేను ఇలాంటి కాలఘట్టంలో ఒక రాజకీయ విషయాలు వేరే, రాజకీయ అతీతముగా ఒక విశ్రాంతి న్యాయమూర్తి ఆత్మసాక్షిగా మనకేమనిపిస్తుందో దాన్ని ప్రజలకు చెప్పేది అవసరం ఉంది ఎట్లా దాన్ని గమనించి నేను ఈరోజు మీ ముందర వచ్చినాను. ప్రజలారా,